రేవంత్ రెడ్డి దివాలా కోరు సీఎం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రతినిధులకు అపాయింట్మెంట్ ఇవ్వకుండా దొంగల్లా చూస్తున్నారన్న రేవంత్ వ్యాఖ్యలపై ధ్వజమెత్తారు. ఏ ముఖ్యమంత్రి గతంలో ఇలా మాట్లాడలేదని మండిపడ్డారు. దొంగను ఎవరూ దొరలా చూడరని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం జనాన్ని ఘోరంగా మోసం చేసిందన్న కేటీఆర్ గులాబీ జెండాయే రాష్ట్ర ప్రజలకు గుండె ధైర్యమని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీకి పోతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రతినిధులను దొంగల్లా చూస్తున్నారు. కనీసం అపార్ట్మెంట్ కూడా ఇవ్వడం లేదు. చెప్పులు ఎత్తుకుపోయేటోళ్లను చూసినట్లు చూస్తున్నారన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను గుర్తు చేస్తూ తూర్పారబట్టారు కేటీఆర్. ఇన్నేళ్ల తన రాజకీయ అనుభవంలో ఏ ముఖ్యమంత్రి కూడా రేవంత్ రెడ్డిలా దివాలా కోరు మాటలు మాట్లాడలేదని చెప్పారు. ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన దొంగను దొంగలా చూడకుండా దొరలా చూస్తారా అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్ రెడ్డి రైతులను నమ్మించి నిలువున మోసం చేశారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ బగ్గుమన్నారు. వెంటనే అన్నదాతలందరూ బ్యాంకులకు వెళ్లి రుణాలు తెచ్చుకోవాలని, డిసెంబర్ 9న అధికారంలోకి రాగానే రుణమాఫీ ఫైలు పైనే మొదటి సంతకం చేస్తానని చెప్పి రైతులను దగా చేశారని ఫైర్ అయ్యారు. అటు తెలంగాణ ఆడబిడ్డల ఓట్ల కోసమే కాంగ్రెస్లు ఫ్రీ బస్సు, తులం బంగారం అంటూ హామీలిచ్చి వంచారని విమర్శించారు. హామీల వలలో పడ్డ మహిళలు మోసపోయి గోసపడుతున్నారని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. మదిరలో బీఆర్ఎస్ అభ్యర్థి లింగాల కమల్ రాజుపై గెలిచేందుకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క బాండ్ పేపర్లు రాసిచ్చారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గుర్తు చేశారు. దేవుడి దగ్గర బాండ్ పేపర్లపై సంతకాలు చేసి ఇచ్చారని, అనేక విధాలుగా ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారని విమర్శించారు. 17 నెలల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ప్రజలకు జరిగిన మేలు ఏమీ లేదని, ఉన్న పథకాలకు కూడా దిక్కు లేకుండా పోయిందని విమర్శించారు. అద్భుతమైన కేసీఆర్ కిట్ కార్యక్రమాన్ని కూడా ఎత్తేశారని కేటీఆర్ మండిపడ్డారు. ఖమ్మం జిల్లాకు 3 మంత్రులు ఉండి ఏం ప్రయోజనం జరిగిందో ప్రజలు ఆలోచించాలని కోరారు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్. గత 10 ఏళ్లలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఈ జిల్లాలో 10 లక్షల ఎకరాలకు నీరందించేలా అద్భుతమైన సీతారామ ప్రాజెక్టును నిర్మించారని గుర్తు చేశారు. మరోవైపు బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన పథకాలను రద్దు చేయడమే కాంగ్రెస్ లక్ష్యంగా పెట్టుకుందని కేటీఆర్ మండిపడ్డారు. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. నిత్యం ప్రజల్లో ఉంటూ గులాబీ జెండాయే రాష్ట్ర ప్రజల గుడి ధైర్యం అనే విషయాన్ని నిరూపించాలని సూచించారు. భద్రాచలం ఉప ఎన్నిక వచ్చినప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లా నాయకులమంతా వెళ్లి ఆ సీటును అద్భుత మెజారిటీతో గెలిపించుకుందామని పిలుపునిచ్చారు. ఒక ఓటు తప్పు పార్టీకి తప్పుడు వ్యక్తులకేస్తే 5 ఏళ్ళు అనుభవించాలి కదా, ఏం చేయాలి నేను అన్నా. ఏదన్నా ఉపాయం చూడండి అన్న, ఏదో ఒకటి చేసి చూడండి అన్న అంటున్నాడు. అంబేద్కర్ గారు కూడా ఇట్లాంటి దుర్మార్గులు వస్తారని మాత్రం ఊహించలేదు. ఎందుకంటే 420 హామీలు ఇచ్చి గద్దెనెక్కిన వాళ్ళని దించాలంటే 5 ఏళ్ల పాటు ఇంకో మార్గం లేదు. 5 ఏళ్ళు ఎదురు చూడాల్సిందే. రీకాల్ వ్యవస్థ లేదు. మరి ఇట్లాంటి దుర్మార్గులు వచ్చారు కాబట్టి భవిష్యత్తులో అలాంటి సంస్కరణలు కూడా తప్పవేమో. కానీ అప్పటిదాకా మనకి నిరీక్షణ తప్పదు, మనకి బాధ తప్పదు. కానీ తొందరలో మీకు ఒక మంచి అవకాశం రాబోతా ఉంది. తొందరలోనే ప్రభుత్వం జూన్ జూలైలో స్థానిక సంస్థల ఎన్నికలు పెడుతుందని చెప్పి చెప్తా ఉన్నారు. నేను మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా, స్థానిక సంస్థల ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు వేరు వేరు కాదు. తప్పకుండా పార్టీగా మేమందరం కూడా తప్పకుండా సీరియస్గా ఎక్కడ వాళ్ళం అక్కడ మీకోసం మేము పనిచేస్తాం. ఎంపీటీసీ, సర్పంచులు, జెడ్పీటీసీలు, ఎవరెవరైతే కౌన్సిలర్లు, అదేవిధంగా చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు కావాలనుకునే నాయకులు ఉన్నారో దయచేసి ప్రజల్లో ఉండండి. ఈ గులాబీ జెండానే తెలంగాణ వాడి గుండె ధైర్యం కాబట్టి ఎక్కడికక్కడ కదులుదాం, ఎక్కడికక్కడ అద్భుతంగా
ప్రజలకు అండగా నిలబడదాం. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక ఎమ్మెల్యే గారిని గెలిపిస్తే ఆయన పోయి కాంగ్రెస్లో చేరారు. మరి అక్కడ కూడా ఉప ఎన్నిక తప్పదు, అందరం కూడా భద్రాచలానికి పోదాం, తప్పకుండా ఆ సీటును మళ్ళీ తిరిగి అద్భుతమైన మెజారిటీతో గెలిపించుకుందాం. అట్లాగే రేపు ఏ సందర్భంలో ఏ ఎన్నిక వచ్చినా మర్చిపోకుండా మళ్ళీ ఢిల్లీ పార్టీలను నమ్మి ఆగం కాకుండా రాబోయే రోజుల్లో మన ఇంటి పార్టీ, మన తెలంగాణ పార్టీ ఈ గులాబీ జెండాను తప్పకుండా భవిష్యత్తులో ఆశీర్వదిస్తారని మనసారా విశ్వసిస్తూ, రాష్ట్రంలో ఏ ఎన్నిక వచ్చినా ఢిల్లీ పార్టీలను నమ్మి మోసపోవద్దని, ఇంటి పార్టీలే ముద్దు అని గులాబీ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. 17 నెలలుగా ఏ కష్టం వచ్చినా బీఆర్ఎస్ అండగా నిలిచిన విషయాన్ని ప్రజలు, పార్టీ శ్రేణులు మర్చిపోవద్దని కేటీఆర్ గుర్తు చేశారు.